మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. హోసన్న పెంతకోస్తల్ చర్చ్ తరపున దైవ సేవకులముగా దేవుని యొక్క వర్తమానమును అందించుటకు దేవుడిచ్చిన ఈ సమయమును బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తా ఉన్నా. దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన నా ప్రియ యేసురాజా, నీ బంగారి పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయమును, ఈ తరుణమును మాకిచ్చిన విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ప్రభా, ఈ సమయములో నువ్వు ఏదైతే మాట్లాడబోతా ఉన్నావో నాతో, నీ ప్రియ బిడ్డలందరితో నువ్వు మాట్లాడమని నాయన, ప్రతి ఒక్క హృదయాన్ని నువ్వు దర్శించండి. నీ ఆత్మ నడిపింపును మాకు తోడుగా ఉంచమని మొరపెడుతున్నా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా. నీవే మా ద్వారా మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యమును మనం కొద్ది సమయము ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్యమును మనం ఇందులో గమనించినట్లయితే 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనమును మనము ధ్యానించినట్లయితే అనేక విషయములు మనము దాంట్లో నుండి మనం చూడగలుగుతాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన పత్రిక 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనమును మనం గమనించినట్లయితే, నీ పరిశుద్ధమైన చేతులు, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. పవిత్రమైన చేతులు దేవుని వైపు నువ్వు ఎత్తి ప్రార్థన చేయమని దేవుడు కోరుతా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ పరిశుద్ధమైన చేతులు, నీవు క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత, నీ చేతులు రక్తములో కడగబడిన తర్వాత, క్రీస్తు శిలువలో కార్చిన రక్తములో నీవు కడగబడిన తర్వాత, నీ అపవిత్రమైన చేతులు కడగబడిన తర్వాత, ఆ చేతులు నువ్వు దేవుని వైపు పైకెత్తి నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతా ఉన్నాడు, అద్భుతం చేయబోతా ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో అనేకమైన కార్యములు ప్రభు చేయబోతా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది వ్యక్తిగత జీవితాలలో, కుటుంబాలలో మనం గమనించినట్లయితే చేతులతో అనేకమైన పాపములు చేస్తూ ఉన్నారు, అపవిత్రమైన వాటిని ముట్టుకుంటా ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ముట్టకూడని వాటిని నీ చేతులు తాకుతా ఉన్నాయి, అపవిత్రమైన వాటిని తాకుతా ఉన్నాయి, దేవునికి విరోధమైన వాటిని నీ చేతులు తాకుతా ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీ జీవితంలో కార్యము చేయాలి అనంటే నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ అపవిత్రమైన చేతులు క్రీస్తు రక్తములో కడుక్కొని, రక్తములో శుద్ధీకరించుకొని, నువ్వు దేవుని నిమిత్తము, దేవుని సన్నిధిలో నీ కుటుంబము గురించి,
నీ బిడ్డల గురించి, నీ యవన బిడ్డల గురించి నీ పవిత్రమైన చేతులు దేవుని వైపు ఎత్తినట్లయితే దేవుడు నీకు జయాన్ని అనుగ్రహించబోతా ఉన్నాడు. ఇప్పటి వరకు నీ చేతులతో అనేకమైన పాపపు క్రియలను నువ్వు చేసి ఉండవచ్చు. అపవిత్రమైన వాటిని నువ్వు ముట్టుకొని ఉండవచ్చు. అపవిత్రమైన వాటిని నువ్వు తాకి ఉండవచ్చు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే నీ పవిత్రమైన చేతులు దేవుని వైపు ఎత్తవలసిన అవసరం ఉంది. పవిత్రమైన చేతులు దేవుని వైపు ఎత్తవలసిన అవసరం ఉంది. ఎందుకు ప్రభు నీ చేతులు పైకెత్తి ప్రార్థన చేయమంటా ఉన్నాడు? నీ చేతులు పైకెత్తి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నువ్వు జయాన్ని నువ్వు పొందబోతా ఉన్నావు. ఇప్పటి వరకు అపజయములో నువ్వు ఉండి ఉండవచ్చు. నీవు జయాన్ని పొందని స్థితిలో నువ్వు ఉండి ఉండవచ్చు. అయితే వాక్యం సెలవిస్తా ఉంది, ఇది మొదలుకొనైనా నీ చేతులు పైకెత్తు, దేవుని వైపు నీ చేతులు పైకెత్తు, దేవుని వైపు చేతులు పైకెత్తి నువ్వు ప్రార్థన చేయండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మంది క్రైస్తవుల జీవితాలలో మనం చూసినట్లయితే చేతులు పైకెత్తి ప్రార్థన చేయమనంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళ చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం లే. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది కుటుంబాలలో మనం చూస్తే, చాలామంది వ్యక్తులలో మనం చూస్తే ఒక వ్యక్తిని ఏలిబెట్టి చూపెడతా ఉన్నారు. వాళ్ళ పాపమును ఏలిబెట్టి చూపెడతా ఉన్నారు. వాళ్ళ దోషమును ఏలిబెట్టి చూపెడతా ఉన్నారు. వాళ్ళ అపవిత్రతను ఏలిబెట్టి చూపెడతా ఉన్నారు. వాళ్ళ కుటుంబం వైపు ఏలిబెట్టి చూపెడతా ఉన్నారు. చెయ్యి పెట్టి చూపెడతా ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు అపవిత్రతలో నువ్వు ఉన్నట్లయితే, ఇదిగో నువ్వు పతనములో ఉన్నట్లయితే దేవుడు నీకు జయాన్ని అనుగ్రహించబోతా ఉన్నాడు. ఆ జయం ఏ రీతిగా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు తెలిసినా? నీ చేతులు పైకెత్తినప్పుడు నీవు జయం పొందబోతా ఉన్నావు. నీ కుటుంబం జయం పొందబోతా ఉంది. నీ పిల్లలు జయం పొందబోతా ఉన్నారు. నీ భర్త జయం పొందబోతా ఉన్నారు. నీ భార్య జయం పొందబోతా ఉంది. నీ కుటుంబమును దేవుడు తలలాగా ఉంచబోతా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, కాస్త వాక్యమును ఇంకా కాస్త లోతుగా మనము గమనించినట్లయితే, పరిశుద్ధమైన వాక్యమును నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనము నుండి మనము గమనించినట్లయితే, చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా, తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, హారోను అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. నా ప్రియ సహోదరి సహోదరులారా, యుద్ధములో నీవు గెలవాలి అనంటే మోషే ఒక మాదిరికరమైన జీవితాన్ని, ఒక మార్గమును నీకు చూపెడతా ఉన్నది దినము. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీలు అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు, అమాలేకీయులతో యుద్ధం ఆడుతూ ఉన్నప్పుడు మోషే ఇజ్రాయేలీల పక్షముగా మోషే పర్వతం ఎక్కి ఆ కొండ మీద ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇజ్రాయేలీలు చాలా మంది, వాళ్ళ నిమిత్తము మోషే ఒక్కడే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ప్రార్థన ఏ రీతిగా చేస్తా ఉన్నాడు అనంటే,
పట్టుదల కలిగి ఆయన చేతులు పైకెత్తి, దేవుని వైపు చేతులు పైకెత్తి, ఇజ్రాయేలీల నిమిత్తము ఇజ్రాయేలీలు ఇదిగో అమాలేకీల మీద ఇదిగో యుద్ధములో జయాన్ని పొందాలి అని ప్రార్థన చేస్తా ఉన్నాడు మోషే. నా ప్రియ సహోదరి సహోదరులారా, మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీలు శత్రువుల మీద జయాన్ని పొందుతా ఉన్నారు. ఎప్పుడైతే మోషే చేతులు బరువెక్కి చేతులు దింపినప్పుడు ఇజ్రాయేలీలు అమాలేకీల మీద ఇదిగో ఓడిపోతా ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన విషయం. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థనలో అలిసిపోయి చేతులు చింపి నువ్వు ప్రార్థన మానివేసినట్లయితే నీ భర్త నీ కళ్ళ ముందే ఓడిపోవడం నువ్వు చూస్తావు. నీ భార్య ఓడిపోతుంది. నీ యుద్ధంలో నువ్వు ఓడిపోతావు. శత్రువుని నీ మీద దాడి చేస్తా ఉన్నప్పుడు శత్రువు మీద నువ్వు జయాన్ని పొందలేవు. నీ పిల్లలు నీ కళ్ళ ముందే ఓడిపోవడం నువ్వు చూస్తావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ప్రార్థన మానివేసినప్పుడు ఇదిగో యుద్ధములో నీవు ఓడిపోవడం జరుగుతా ఉంది. నీ యవన బిడ్డలు నీ కళ్ళ ముందే ఓడిపోతారు. కారణం ఏమిటో తెలిసినా, నువ్వు దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయడం మానివేసినవు గనక అమాలేకీలు పాపానికి సాదృశ్యం, అమాలేకీలు విగ్రహాలకు సాదృశ్యం, అమాలేకీలు భ్రష్టత్వానికి సాదృశ్యం, అమాలేకీలు క్రూరత్వానికి సాదృశ్యం, అమాలేకీలు కోపానికి సాదృశ్యం. ఇవన్నీ నీ కుటుంబంలో యుద్ధముగా మార్చబడినప్పుడు ఈ యుద్ధ రంగంలో నువ్వు గెలవాలి అనంటే మోషేలాగా నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మోషే ఆయన చేతులు దింపినప్పుడు ఇజ్రాయేలీలు ఓడిపోతా ఉన్నారు. ఓ యవనస్తుడా, ఓ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఓ కుటుంబ యజమానురాలా, ఇదిగో యుద్ధములో నువ్వు ఓడిపోతా ఉన్నావా? కుటుంబ విషయాలలో నువ్వు ఓడిపోతా ఉన్నావా? నీ యవన పిల్లలు నీ కళ్ళ ముందు ఓడిపోతా ఉన్న స్థితిలో ఉన్నారా? అయితే నువ్వు చేతులెత్తి నువ్వు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది ఈ దినము. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. ఆరోను ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మోషే యొక్క చేతులు బరువెక్కినప్పుడు మోషే పక్కకున్న ఇద్దరు హారోను ఇంకొకతను ఇటొక చెయ్యి కర్రలు కట్టి ఆయనను పట్టుకున్నారట. సూర్యుడు ఇదిగో అస్తమించే లోపు, నా ప్రియ సహోదరి సహోదరులారా, సాయంత్రకాలం వరకు ఆయన చేతులు గట్టిగా పట్టుకున్నారట. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, మోషే మాదిరికరమైన జీవితం ఈ దినం నీ ముందు పెడతా ఉన్నాడు ప్రభు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీల గురించి మోషే నిలబడినట్టుగా నీ కుటుంబం గురించి ఓ యజమానుడా నువ్వు నిలబడే అవసరం ఉంది. యజమానురాలా, రేయి మొదటి జామున నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో నీ పిల్లల గురించి, నీ పిల్లల చదువు గురించి, వాళ్ళ కెరియర్ గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, ఇదిగో నీ భర్త గురించి, నీ భర్త క్షేమము గురించి, నీ భర్త రాకపోకల గురించి, నీ కుటుంబము గురించి నువ్వు ప్రార్థన చేయవలసిన అవసరము ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ నువ్వు ప్రార్థన మానివేసినట్లయితే ఇది మొదలుకొని నువ్వు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. నీ హృదయము పురికొల్పబడును గాక.
యజమానుడా, నీ హృదయం పురికొల్పబడునుగాక. మోషే వలె నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబం జయం పొందబోతా ఉంది. అనేకుల ముందు దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను తలలాగుంచబోతా ఉన్నాడు. నువ్వు చేసే ఉద్యోగం దగ్గర నువ్వు తలలాగుండబోతా ఉన్నావు. నువ్వు చేసే పని దగ్గర నీవు తలలాగుండబోతా ఉన్నావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. నీ చేతులు పరిశుద్ధమైన చేతులు, నీ చేతులను క్రీస్తు రక్తములో కడుక్కొని నువ్వు క్రీస్తు వైపు నీ చేతులు పైకెత్తి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండబోతా ఉన్నారు. నీ కౌగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండబోతా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఈ మాటలు, దేవుని యొక్క స్వరం నీతో మాట్లాడుతూ ఉంది. అయ్యో, నేను ప్రార్థన చేయలేకపోతా ఉన్నా అని నువ్వు బాధపడతా ఉన్నావేమో. అనేక దినముల నుండి నేను ప్రార్థన చేయలేకపోతా ఉన్నా అని నిరుత్సాహపడతా ఉన్నావేమో. ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఇది మొదలుకొనైనా ప్రార్థనకు పురికొల్పబడు, ప్రార్థన చేయుటకు సిద్ధపడు. నీ పిల్లలు నీ కళ్ళ ముందే నశించిపోతా ఉన్నట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు పరిగెత్తి నువ్వేం చేయలేవు. జీవము కలిగిన దేవుని సన్నిధిలో నువ్వు ఉండి మోకరించి నువ్వు చేతులు పైకెత్తి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను ఆదుకోబోతా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ కుటుంబంలో ఒడిదొడుకులు వచ్చినప్పుడు, నీ కుటుంబంలో శ్రమలు భయంకరమైన శ్రమలు ఆవరించినప్పుడు, నీ కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు తలక్రిందులైనప్పుడు ఎవరో వచ్చి ఆదుకుంటారని నువ్వెప్పుడు అనుకోకు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ శత్రువు నిన్ను చూసి నవ్వుకునే దినాలవి. అయితే నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేయి. నీ పరిశుద్ధమైన చేతులు పైకెత్తి నువ్వు ప్రార్థన చేయి. నీ చేతులు బరువెక్కిపోయినా కూడా ఇదిగో అయినా సరే బలము తెచ్చుకొని నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నీ భర్తను జ్ఞాపకం చేసుకో, నీ భార్యను జ్ఞాపకం చేసుకో, నీ పిల్లలను జ్ఞాపకం చేసుకో, నీ యవన కుమార్తెలను జ్ఞాపకం చేసుకో, నీ యవన కుమారుని జ్ఞాపకం చేసుకో. నా ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళ నిమిత్తం నువ్వు భారము కలిగి నీ చేతులు బరువెక్కిపోయినా కూడా భారము కలిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకించబోతా ఉన్నాడు. దేవుడు నీ ప్రార్థన వైపు చెవి యొగ్గబోతా ఉన్నాడు. ప్రభు దేవుని యొక్క స్వరము నువ్వు వినబోతా ఉన్నావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అయితే దేవుని యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే ఇజ్రాయేలీలు మోషే చేతులు పైకెత్తి ప్రార్థించినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచెను, అమాలేకీలు ఓడిపోయెను. నీ జీవితంలో అమాలేకీలు ఉన్నట్లయితే ఇరువురు భార్యాభర్తల మధ్యలో గొడవలు అనే అమాలేకీలు, శత్రువు అనే అమాలేకీలు నీ కుటుంబంలో ఉన్నట్లయితే, పిల్లలకు తల్లిదండ్రులకి గొడవలు అవుతా ఉన్నాయి. అమాలేకీలు శత్రువు. ఆ శత్రువు మీద నువ్వు జయాన్ని పొందాలి అనంటే దేవుని వైపు నీ చేతులు పైకెత్తాలి. దేవుని సన్నిధిలో గంటల తరబడి నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. దినము గంటల తరబడి రేయి మొదటి జామున నువ్వు లేచి దేవుని సన్నిధిలో విలపించు, దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్లు కారు, దేవుని సన్నిధిలో నువ్వు ఏడవడం ప్రారంభించు. దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్లు నువ్వు ఏడ్చినట్లయితే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతా ఉన్నాడు, అద్భుతాలు చేయబోతా ఉన్నాడు, నీ పిల్లలను ఆశీర్వదించబోతా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మొదలుకొనైనా నువ్వు ప్రార్థన చేయుటకు పురికొల్పబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన నా ప్రియ యేసురాజా, నీ బంగారి పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయమును, ఈ సందర్భమును మాకిచ్చిన విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అయ్యా, కొద్ది సమయము ప్రార్థన గురించి నాయన చేతులెత్తి ప్రార్థన చేయడం వల్ల ప్రభా, ఇదిగో నాయన నువ్వు చేసే అద్భుతాలు ప్రభా, అమాలేకీల మీద, శత్రువుల మీద ఇదిగో నువ్వు జయాన్ని ఇవ్వబోతా ఉన్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. నీ పిల్లలను ఏలుతా ఉన్న అమాలేకీల మీద నువ్వు జయాన్ని పొందాలి అనంటే నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయాలి, చేతులెత్తి ప్రార్థన చేయాలి ప్రభా. నీ కృపను తోడుగా ఉంచండి. వింటున్న ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించమని మొరపెడుతున్నా. వింటున్న ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని పురికొల్పమని మొరపెడుతున్నా, ఉజ్జీవింప చేయమని మొరపెడుతున్నా. నాయన నీ పరిశుద్ధాత్మ చేత నీ బిడ్డలను ప్రభా నువ్వు తాకమని మొరపెడుతున్నాను ప్రభా. నీ ఆత్మ చేత నింపమని మొరపెడుతున్నా. నీ పరిశుద్ధాత్మ కార్యమును ఈ వాక్యం నీ బిడ్డలు వింటూ ఉండగా ప్రభా, నీ పరిశుద్ధాత్మ కార్యం నీ బిడ్డల హృదయాలలో జరిగించునుగాక నాయన. నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.